కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి. వాహనదారులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేసి ప్రాణాలు కాపాడుకోవాలని కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ తెలియజేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సిఐ చెన్నకేశవరావుల ఆదేశాల మేరకు కోటనందూరు మండలం టీజే నగరంలో రోడ్డు భద్రతలో భాగంగా వాహనాలను తనిఖీ చేశారు. సుమారు 40 మంది వాహనదారులను సమావేశపరిచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువ మంది తలకు గాయాలయ్యి చనిపోతున్నారని, వారి యొక్క కుటుంబాలు శిథిలమైపోతున్నాయని, హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని కౌన్సిలింగ్ ఇచ్చి ప్రమాణం చేయించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ వారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకై మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. యాక్చువల్గా రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పడడం అనే విషయం ప్రజలు గమనించాలి. ప్రతి ఏటా కూడా ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి. ఈరోజు కోటనందూరు మండలం తాటిపాక గ్రామ సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నటువంటి సుమారు 40 మంది వ్యక్తులకి వారందరినీ కూడా ఆప్ చేసి వారితో ప్రమాణం కూడా చేయించడం జరిగింది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని చెప్పేసి వారికి రోడ్డు భద్రత పట్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడు కూడా దయచేసి పోలీస్ కోసం కాదండి, మీకోసం, మీ కుటుంబం కోసం. ఎందుకంటే ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళామంటే మెయిన్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు పడగానే మనకి హెడ్ ఇంజరీ అవుతుంది. హెడ్ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పొరపాటున కింద పడినా కూడా భద్రంగా ఉంటుంది. తల బాడీలో ఏ పాటు దెబ్బతిన్నా కూడా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ హెడ్ ఇంజరీ అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో చనిపోతారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకోసం, మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ప్రయాణం చేస్తారని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.